Hello friends, welcome to Daily Dose by Lohit Nimala. So today's topic is like if you are entering into professional world, be careful on social media. సో ఏంటంటే ముఖ్యంగా మనం సోషల్ మీడియా అనేది డే టు డే ఇట్స్ బికమింగ్ లైక్ ఏ మోర్ పబ్లిక్ అండ్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు జడ్జ్ యువర్ క్యారెక్టర్ అనమాట. యాక్చువల్లీ ఈజియెస్ట్ వే టు జడ్జ్ యువర్ క్యారెక్టర్. సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ మనం let's start with LinkedIn. Actually, LinkedIn is a professional platform. Understand this again and again. LinkedIn is not for some memes, some jokes, మీ ఫిలాసఫీలు అని చెప్పడానికి, బికాస్ యు ఆర్ నాట్ ఏ ఫిలాంథ్రోపిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్ ఆర్ అది కాదు. మరి యూఆర్ ఏ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆర్ సివిల్ ఇంజనీర్ ఆర్ మెకానికల్, యూఆర్ అన్ బేసికల్ ఇంజనీర్. సో డోంట్ స్టార్ట్ మోస్ట్ ఆఫ్ అన్ యువర్ LinkedIn dashboard to look like a Swami Vivekananda's profile or Sadhguru's profile. Okay, you are a engineer or some kind of professional. సో మీ డాష్బోర్డ్ చూస్తే కూడా మోస్ట్ ఆఫన్ ఒక ప్రొఫెషనల్ బిహేవియర్ లాగా ఉండాలన్నమాట. అంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యు ఆర్ డూయింగ్ ఆన్ LinkedIn, ఇట్ షుడ్ లుక్ లైక్ సంథింగ్ ఎ ప్రొఫెషనల్ డస్ రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషనల్. ఓకే, నాట్ సమ్ అదర్ ప్రొఫెషనల్. ఓకే, సో ఏంటంటే ఇక్కడ మనం LinkedInలో ఇలాంటి సరే సమ్ పీపుల్ డస్ దట్ మీమ్స్ జోక్స్ ఇలా పెట్టేసి LinkedInని కూడా దే ఆర్ టర్నింగ్ ఇట్ లైక్ ఏ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కొందరు లిటరల్లీ టిక్టాక్ వీడియోస్ని కాపీ పేస్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నారు ఇక్కడ. సో దీస్ థింగ్స్ హ్యాపెన్, బట్ ఇఫ్ యూ లైక్ దట్ వాట్ హ్యాపన్స్ లైక్ మీకు కనెక్షన్ ఉన్న రిక్రూటర్స్ ఆర్ హెచ్ఆర్ రిక్రూటర్స్ అవ్వచ్చు, సమ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే మీ ఆఫీస్లోనే ఇంకా కొందరు ప్రొఫెషనల్ అవ్వచ్చు. సో వాట్ హ్యాపన్స్ ఇస్ లైక్ వాళ్ళు LinkedIn ఓపెన్ చేయగానే ఓకే ఫలానా ఎక్స్ పర్సన్ లైక్ దిస్ వీడియో, లైక్ దిస్ జోక్, లైక్ దిస్ పోస్ట్ అన్నట్టుగా కింద వచ్చేస్తుంది. అంటే దట్ షోస్ ఏమవుద్దంటే మీరు LinkedInలో కూడా మెచ్యూర్డ్గా లేరు అని మీ మీద ఒపీనియన్ వస్తుంది. అంటే ఇక్కడ జోక్ని లైక్ చేసినా కూడా అది మిమ్మల్ని జడ్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ LinkedIn అనేది టూ ఆపర్చునిటీస్కి వాడండి. చాలామందికి చెప్పాను, బట్ స్టిల్ రాంగ్ స్టెప్ వేస్తుంటారు. LinkedInలో ఐదర్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఆపర్చునిటీ ఆర్ ఐదర్ యూ హ్యావ్ ఏ జాబ్ ఆపర్చునిటీ విచ్ యూ కెన్ హెల్ప్ అదర్స్. ఓకే, అంటే నీకు ఏదైనా జాబ్ కావాలి, లేదా నీ దగ్గర అంటే మీ టీంలో ఏదైనా ఓపెనింగ్ ఉంది, సంథింగ్ లైక్ యూ మేబీ యూ కెన్ హెల్ప్, యూ కెన్ గివ్ రెఫరెన్స్ అనమాట. ముఖ్యంగా ఆల్సో LinkedIn పక్కన పెట్టేస్తే కూడా మోస్ట్ ఆఫ్ ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కంపల్సరీ మీ LinkedIn యాక్టివిటీని పక్కా బ్రౌజ్ చేసి చెక్ చేస్తారు. ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ బయాస్డ్ ఒపీనియన్స్ అంటే మేమే గొప్ప అన్నట్టుగా కొంచెం రిలీజియస్ బిలీఫ్స్ అవ్వచ్చు, లేకపోతే రేషియల్ బిలీఫ్స్ అవ్వచ్చు, లేకపోతే రిచ్ పూర్ మీద అగ్రెసివ్నెస్, లేకపోతే క్యాపిటలిస్టిక్ సోషలిస్టిక్ బిహేవియర్, ఇలాంటివన్నీ అంటే ఒకటే సైడ్ ఇలాంటి కైండ్ ఆఫ్ జడ్జిమెంటల్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు అంటే మాత్రం పెద్ద కంపెనీస్ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూకి కూడా క్వాలిఫై చేయవు. అంటే ఎందుకంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు థింక్ చేసే పర్సెప్షన్ ఏంటంటే ఇతను రేపు మా కంపెనీలో జాయిన్ అయితే మా కంపెనీ బ్రాండ్కి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందా. బికాజ్ ఒక్కసారి నువ్వు మా కంపెనీలోకి జాయిన్ అయ్యాక ఈవెన్ ఇఫ్ యూ డూ సమ్ కైండ్ ఆఫ్ రేషియల్ సంథింగ్ రాంగ్ థింగ్ అవుట్ సైడ్, అక్కడ న్యూస్లో ఎలా వస్తుందంటే గూగుల్ ఎంప్లాయీ హ్యాస్ బీన్ అబ్యూజింగ్ అదర్ పీపుల్ రేషియల్లీ ఆర్ ప్రొఫైలింగ్ రేషియల్లీ అనేసి ఇలాంటి రిస్క్ అనేది వస్తుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం అతని ఆఫీస్లో కూడా రేపు ఇతని ఆఫీస్లోకి తీసుకుంటే యూఎస్ లాంటి కంట్రీలో యూ నీడ్ టు వర్క్ విత్ మల్టీ కల్చరల్ అంటే డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ యూ నీడ్ టు వర్క్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన పీపుల్తో వర్క్ చేయాలి. ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ దట్ బయాస్డ్ ఒపీనియన్స్ ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకో. సో LinkedInలో బయాస్డ్ పోస్ట్లు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వకండి, లైక్ కూడా కొట్టండి. మ్యాక్సిమం వీలైతే నేనైతే అలా లైక్స్ కొట్టిన వాళ్ళు ఉంటే కూడా నేను వెంటనే వాళ్ళతో కనెక్షన్ రిమూవ్ చేస్తాను. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ ఇన్ రిస్క్ అనమాట. అలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉంటే కూడా నాకు ఎక్కడన్నా రాంగ్ రిస్క్ ఉంటుంది. సో దట్స్ వాట్ ద థింగ్ ఈజ్ లైక్ LinkedIn అనేది జాబ్ నీ దగ్గర ఉందా, నీకు జాబ్ కావాలా, ఈ రెండిట్లలోనే ఉండాలి. ఓకే, LinkedIn అనేది దానికి మాత్రం రిస్ట్రిక్ట్ చేయండి. లేదు మీ కరెంట్ వర్క్ ఆర్ మీ ఫీల్డ్ ఆఫ్ వర్క్కి రిలేటెడ్ సంథింగ్ ప్రోగ్రెషన్ ఆర్ సంథింగ్ యూ వాంట్ టు షేర్, యూ కెన్ షేర్ విచ్ కెన్ హెల్ప్ సమ్ అదర్ పీపుల్ టు జంప్ ఇన్ టు ద టెక్నాలజీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ మీ ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది, లేదా మీ కంపెనీలో కొత్తగా ఈ స్టార్ట్ చేశారు, సంథింగ్ యూ కెన్ డూ దట్ ప్రొఫెషనల్ రిలేటెడ్ టు యువర్ ప్రొఫెషన్. ఓకే, దట్స్ అబౌట్ ద LinkedIn. Now coming to the Facebook, and most often these companies don't look into Instagram or TikTok, but Facebook ఖచ్చితంగా చెక్ చేస్తారు.
సో పెద్ద బ్రాండెడ్ కంపెనీ. సో ఫేస్బుక్లో కూడా మీరు ఎక్కడైనా పబ్లిక్ కామెంట్స్ ఆర్ ఎక్కడైనా చేస్తున్నా కూడా మీ పోస్ట్ చూసినా మీ ప్రొఫైల్ చూసినా యాజ్ లాంగ్ యాజ్ మీరు ప్రైవేట్ పెట్టుకుంటే నాట్ ఎ ప్రాబ్లం, బట్ పబ్లిక్ పెట్టుకుంటే మాత్రం యూ నీడ్ టు లుక్ ఇన్ టు దట్. ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ కూడా పక్కా చెక్ చేస్తారు. కొందరు ఎక్స్ ఫేస్బుక్ ఎంప్లాయీ టెక్ లీడ్ అని ఇట్లా కొందరు ఉన్నారు కూడా, వాళ్ళు కంపెనీ జాయిన్ అయిన 1 monthలోనే వాళ్ళని బీకేశారు. కంపెనీ జాయిన్ అయిన తర్వాత కూడా ఇతను యూట్యూబ్లో సమ్ కైండ్ ఆఫ్ ఇలాంటి వీడియోస్ చేస్తున్నాడు ఎక్స్ గూగుల్ అనేసి సంథింగ్, అంటే కంపెనీ అతను వర్క్ చేసిన కంపెనీకి యాంటీగా సంథింగ్ జడ్జిమెంట్ చేసే వీడియోస్ ఇలాంటివి ఏవో చేస్తున్నట్టు వితిన్ 1 monthలో తీసేస్తారు. చాలామందిని తీశారు అలా. ఇతను నేను ఒక టెక్ లీడ్ అనేది ఒక ఎగ్జాంపుల్ కానీ, బట్ అదర్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు. సో వేర్ ఎవర్ యు ఆర్ షోకేసింగ్ యువర్ స్కిల్ ఆర్ యువర్ కామెంట్ ఆర్ యువర్ ఎక్స్పోజింగ్ టు ద పబ్లిక్, మేక్ షూర్ యాక్ట్ యాజ్ అ ప్రొఫెషనల్. లేదంటే ఇలాంటి ప్రొఫెషనల్ వరల్డ్లో కష్టం. ముఖ్యంగా యూఎస్ లాంటి కంట్రీలో అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి కనుక మీరు ఎక్కడన్నా సంథింగ్ రాంగ్గా పోర్ట్రే అయితే, అంటే లైక్ ఈవెన్ అవుట్ సైడ్ పొరపాటున మీరు ఎక్కడైనా రేషియల్ అబ్యూస్ ఎవరైనా చేసినా కూడా, సమ్ మసాజినిస్ట్ ఆర్ ఫెమినిస్ట్ ఇలాంటివి ఏమైనా ఇన్వాల్వ్ అయినా కూడా, లేకపోతే ఎల్జీబీటీక్యూ ఇప్పుడు కొత్తగా మన ఇండియాలో మేల్ ఫీమేల్ దట్స్ ఓన్లీ థింగ్, జెండర్స్ మోర్ డామినెంట్గా, బట్ ఇక్కడ అలా కాదు, ఇక్కడ చాలా ఉంటాయి. సో యూ కాంట్ జడ్జ్ సమ్వన్ అనమాట, ఓకే, రాంగ్లీ బేస్డ్ ఆన్ యువర్ బయాస్డ్ ఒపీనియన్. అలా చేశారనుకో ఒక్కసారి జాబ్ వద్ది, ఫైర్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం వేరే కంపెనీస్లో కూడా మిమ్మల్ని ఎవరు జాబ్స్లోకి తీసుకోరు. సో బీ కేర్ఫుల్ when it comes to social media presence. Instagram, TikTok, you can act as much as silly you want, but at the same time దాంట్లో కూడా మరీ పాపులర్ అయిపోకండి ఇలాంటి రేషియల్ ఇలాంటి కాంట్రవర్సీస్లోకి. అంతగా మీకు అంత ఒపీనియన్ జడ్జ్ చేయాలి, నా మైండ్లో ఉంది, ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోవాలి, నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయకపోతే నాకు ఫ్రస్ట్రేషన్ పోదు అని అనుకుంటే సింపుల్ క్రియేట్ డమ్మీ ప్రొఫైల్ అండ్ డమ్మీ ప్రొఫైల్ తోటి కామెంట్స్ పెట్టండి, షేర్ చేసుకోండి, పోస్టులు పెట్టుకోండి. కానీ మీ ఒరిజినల్ ప్రొఫైల్ మీ ఒరిజినల్ నేమ్ తోటి మాత్రం డోంట్ డూ దీస్ థింగ్స్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, లింక్డ్ఇన్లో నాకు చాలామంది చేస్తుంటారు. ఐ క్లియర్లీ మెన్షన్ దట్ నాట్ టు ఆస్క్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మాస్టర్స్ ఇన్ లింక్డ్ఇన్ అని చెప్పినప్పటికీ కూడా నాకు స్టిల్ మెసేజ్ చేస్తారు. అంటే పైన మెన్షన్ చేస్తాను హాయ్ అని ఎవరైనా రీల్ క్వశ్చన్ చేస్తే, బికాజ్ వన్స్ అగైన్ లైక్ ఐ సెడ్ దిస్ ఇస్ ఎ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. నేనైతే నాకు జాబ్ లేదా నా దగ్గర జాబ్ ఉంటేనే లింక్డ్ఇన్లో డిస్కస్ చేస్తాను. సేమ్ వే అదర్ కూడా అంతే, హెచ్ఆర్స్ కూడా గూగుల్ ఎంప్లాయీస్ అదర్ ఎంప్లాయీస్ కూడా అలానే ఉంటారు. యూ డోంట్ గ్రీట్ లైక్ హాయ్ అని పెట్టద్దు ఊరికే మెసేజ్ కూడా. ఇంకోటి హాయ్తో పాటు మీ ఫాలోఅప్ క్వశ్చన్ కూడా ఏమైనా ఉంటే ఎంప్లాయర్స్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ పెట్టాలి. హాయ్ బ్రో, హాయ్ హౌ ఆర్ యూ అని జస్ట్ సింపుల్గా పెడితే ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు. యూ నీడ్ టు డ్రాప్ యువర్ క్వశ్చన్ దేర్ ఇట్ సెల్ఫ్, మెసేజ్లో డ్రాప్ చేయండి. వాళ్ళకి ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీ క్వశ్చన్ అనేది వన్స్ అగైన్ రిలేటెడ్ టు సంథింగ్ జాబ్ ఆపర్చునిటీ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఒకవేళ సంథింగ్ ఎల్స్ లైక్ మాస్టర్స్ రిలేటెడ్ ఉంటే ఎవరన్నా అడగండి. కానీ నేను అయితే క్లియర్గా మెన్షన్ చేశాను అక్కడ, ఐ విల్ నాట్ లైక్ టు డిస్కస్ మాస్టర్స్ రిలేటెడ్ ఆన్ లింక్డ్ఇన్, బికాస్ మోస్ట్ ఆఫ్ ఐ విల్ బి బిజీ విత్ అదర్ రిక్రూటర్స్ తోటి, వాళ్ళతో బిజీ ఉంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎంగేజ్ విత్ దోస్ క్వశ్చన్స్ అనమాట. అట్ ద సేమ్ టైం సమ్ అదర్ పీపుల్ కూడా మీకు రెస్పాండ్ అవ్వకపోతే 2-3 డేస్లో డోంట్ వన్స్ అగైన్ డ్రాప్ చేయకండి మళ్ళీ క్వశ్చన్స్. ఓకే, దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రిప్లై టు యూ అన్నట్టు లింక్డ్ఇన్లో. దట్స్ వెరీ మచ్. కీప్ యువర్ సెల్ఫ్. ట్విట్టర్లో కూడా ముఖ్యంగా ట్విట్టర్ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ ఆర్ లింక్డ్ఇన్ ఇలాంటి వాటిలలో బీ ఎ జెంటిల్మెన్ ఆర్ జెంటిల్మెన్. ఓకే, బీ ఏ ప్రొఫెషనల్. డోంట్ యాక్ట్ లైక్ ఏ స్టిల్ లైక్ ఏ టీనేజ్ ఆర్ అన్మెచ్యూర్డ్ మైండ్ లాగా ఉండొద్దు. That's pretty much for today. Like, share, subscribe. Thank you.